Hi my dear friends, this is Dr. Raj Mohammad. Welcome to History YouTube ఛానల్. మనము ప్రీవియస్ వీడియోలో లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతము మరియు అతను ప్రవేశపెట్టినటువంటి వివిధ రకాలైనటువంటి పరిపాలనా సంస్కరణల గురించి విపులంగా చర్చించాము. ఈ చాప్టర్లో బ్రిటిష్ ఆర్థిక విధానాల వలన భారతదేశంలో ఉండేటువంటి రైతులు, గ్రామీణ వ్యవసాయదారులు మరియు ఇతరులు ఏ విధంగా నష్టపోయారు, మనము ఆర్థికంగా ఏ విధంగా బ్రిటిష్ వారు దెబ్బతీశారు అనేటువంటి విషయాల గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాము. ఈ వీడియోలో పార్ట్ 1లో భాగంగా ముందుగా బ్రిటిష్ వారు తమ యొక్క వ్యాపార వాణిజ్య విధానాలను ఏ విధంగా డెవలప్ చేశారు మరియు 3 స్టేజెస్ ఆఫ్ కొలోనలిజంలో భాగంగా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి వివిధ రకాలైనటువంటి పాలసీస్ ఏంటి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా పెన్ను పేపర్ తీసుకోండి, చక్కగా పాయింట్లన్నీ కూడా రాసుకోండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ మీడియంలో ఉండేటువంటి విద్యార్థులంతా కూడా స్లైడ్స్ను బాగా చదివి అర్థం చేసుకోండి. తెలుగు మీడియం విద్యార్థులంతా కూడా నేను చెప్పేటువంటి విషయాలతో పాటు స్లైడ్స్ను కూడా చూడండి, బాగా అర్థం చేసుకోండి. ముఖ్యంగా ముందుగా మనము బ్రిటిష్ యొక్క ఆర్థిక విధానాల గురించి తెలుసుకోబోయే ముందు మనము బ్రీఫ్గా కొంచెం మన ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. భారతదేశం అనేటువంటిది వ్యవసాయపరమైనటువంటి దేశము, మనకందరికీ తెలిసిందే. మానవుడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వ్యవసాయం అనేటువంటిదే ప్రధానమైనటువంటి వృత్తిగా ఉంది. వ్యవసాయం లేకుండా జీవనం అనేటువంటిది సాధ్యం కాదు. సో ప్రాచీన కాలం నుంచి భారతదేశానికి సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ అంటే స్వయం సమృద్ధితో కూడినటువంటి విధానం అనేటువంటిది మనకు ఉంది. అయితే ప్రాచీన కాలం నుంచి కూడా మనము అనేక రకాలైనటువంటి దేశాలతో మంచిగా ఫారెన్ రిలేషన్స్ అనేటువంటివి మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వ్యాపార పరంగాను, వాణిజ్యపరంగాను, దౌత్యపరంగాను అన్ని రకాలుగాను మనం ఇతర దేశాలతో మంచి సంబంధాలనే కలిగి ఉన్నాం. అయితే సౌత్ ఈస్ట్ ఏషియా లాంటి దేశాలతో కానీ, వెస్ట్ ఏషియా లాంటి దేశాలతో కానీ, అరేబియా, చైనా, యూరప్, ఆఫ్రికా ఇలా ఎన్నో రకాలైనటువంటి దేశాలతో మనము కొన్ని వస్తువులను ఎగుమతి చేసేటువంటి వాళ్ళం, కొన్ని వస్తువులను దిగుమతి చేసుకునేటువంటి వాళ్ళం. అదేవిధంగా మధ్యగా భారతదేశంలోకి వచ్చేటప్పటికి భారతదేశం అనేటువంటిది నిజంగా చెప్పాలంటే వరల్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా తయారైంది. అంటే వస్తువులను ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా కూడా అవతరించింది. బట్ అయితే ఈ వస్తువులన్నీ కూడా కేవలం మన దేశంలో తయారైనటువంటి వస్తువులు మాత్రమేను. మనం ఎప్పుడూ కూడా ప్రాచీన కాలం నుంచి కూడా ఎక్కువ శాతం అంతా కూడా ఎగుమతులు చేస్తూ ఉన్నాము, తక్కువ శాతం మాత్రమే దిగుమతులు అనేటువంటి మనము చేసుకుంటూ ఉన్నాం. బట్ అయితే ఇక్కడ కానీ మీరు చూడొచ్చు, కాటను, సిల్క్, స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు, ఇండిగో అంటే నీలిమందు, షుగర్ అంటే చక్కెర, డ్రగ్స్ అంటే మీకు అందరికీ తెలుసు, నెక్స్ట్ ప్రీసియస్ స్టోన్స్ విలువైనటువంటి రాళ్ళు, మెటల్స్, వివిధ రకాలైనటువంటి ఆర్ట్కు సంబంధించినటువంటివన్నీ కూడా మనము ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళము. ఈ ఉత్పత్తి చేసినటువంటి వస్తువులన్నింటినీ కూడా విదేశాలకు ఎగుమతి చేసేటువంటి వాళ్ళం. అంటే మనము నిజంగా సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ, స్వయం సమృద్ధి అనేటువంటిది అప్పట్లోనే మనం సాధించడం అనేటువంటిది జరిగింది. అయితే కేవలం గోల్డ్ లాంటివి మరియు సిల్వర్ లాంటి కొన్ని రకాలైనటువంటి వస్తువులను మాత్రమే మనము దిగుమతి చేసుకుంటూ ఉన్నాము అప్పటి నుంచి కూడా. అయితే మధ్యయుగంలో కూడా వ్యాపార వాణిజ్యాలు సక్రమంగా అభివృద్ధి చెందాయి. కానీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలోకి వచ్చేటప్పటికి కొంతవరకు వ్యాపార వాణిజ్యం అనేటువంటిది కొంతవరకు స్లో అయినటువంటి మాట వాస్తవమే. ఎందుకంటే ఎక్కువ శాతం అంతా కూడా యుద్ధాలతో పూర్తిగా సతమతమవడం వలన, అంతేకాకుండా ఒక రకమైనటువంటి రాజకీయ అనైక్యత అనేటువంటిది చోటు చేసుకోవడం వల్ల ఓ రకంగా చెప్పాలంటే వ్యాపార వాణిజ్యంలో కొంతవరకు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. అయితే అదే టైంలోనే మనం చూడొచ్చు 17వ శతాబ్దం నుంచి కూడా ఇంకా బ్రిటిష్ వాళ్ళు మరియు ఇతర యూరోపియన్ దేశాల వాళ్ళు భారతదేశానికి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఈ భారతదేశంలోకి
ఈ వివిధ రకాలైనటువంటి యూరోపియన్స్ అంతా కూడా రావడం వలన, ముఖ్యంగా పోర్చుగీస్ గారు కానీ, డచ్ వారు కానీ, డేనిష్లు కానీ, ఇంగ్లీష్ కానీ, ఫ్రెంచ్ కానీ వీళ్ళంతా రావడం వలన వాళ్ళకి తీవ్రమైనటువంటి పోటీ వాతావరణం ఏర్పడింది. ఎందుకు? వాళ్ళు వచ్చిందే వ్యాపారం చేయడానికి. వ్యాపారం చేసి విపరీతంగా లాభాలు ఆర్జించాము అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో భారతదేశానికి వచ్చారు. బట్ అయితే ఈ వాళ్ళ మధ్య తీవ్రమైనటువంటి పోటీ వాతావరణం అనేటువంటిది ఏర్పడడం వల్ల వాళ్ళ మధ్యనే అనేక రకాలైనటువంటి యుద్ధాలు అనేటువంటివి కూడా జరిగాయి. వాటిలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. కర్ణాటక యుద్ధాలు కావచ్చు, మైసూర్ యుద్ధాలు కావచ్చు, సిక్కు యుద్ధాలు కావచ్చు, మరాఠాలతో యుద్ధాలు కావచ్చు, ఇంకా అనేక మందితో బ్రిటిష్ వాళ్ళు మరియు ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు అందరికీ కూడా యుద్ధాలు అనేటువంటివి జరిగినాయి. చివరికి అన్ని యుద్ధాల్లో కూడా బ్రిటిష్ వారే నెగ్గడం అనేటువంటిది మనకందరికీ కూడా తెలుసుకున్నాం. బట్ అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్లకు బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటిది ఏంద్రా అంటే నేవల్ ఫోర్స్. అంటే మొత్తం సముద్రయానం పైన కూడా వాళ్ళు అన్ని రకాలుగాను ఓడరేవుల ద్వారాను వ్యాపారం చేయడంలో వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా అనేటువంటిది ఉంది. సో కాబట్టి ఆ టైంలో మనకు మొఘల్ చక్రవర్తులు అనేటువంటి వాళ్ళు ఈ సీ ట్రేడ్ అంటే సముద్రం ద్వారా వ్యాపారం చేసేటువంటి విధానాలు కానీ మరియు నేవల్ ఫోర్సెస్ కానీ ఎక్కువగా పెద్దగా డెవలప్ చేయలేకపోయినారు. సో కాబట్టి మనకు తర్వాత వచ్చినటువంటి యుద్ధాల్లో చివరి మొఘల్ చక్రవర్తుల కాలంలో బ్రిటిష్ వారి చేతిలో మొఘల్ చక్రవర్తులు కూడా ఓడిపోవడం అనేటువంటిది జరిగింది. సో ముఖ్యంగా ఈ ఓడిపోయినటువంటి తర్వాత మొఘల్ చక్రవర్తుల నుంచి స్లోగా కొన్ని ప్రాంతాలన్నింటినీ కూడా స్లోగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళ యొక్క ఆధీనంలోకి తెచ్చుకొని చివరికి వాళ్ళు భారతదేశంలో ఉండేటువంటి అనేక మెయిన్ ప్రాంతాలలో అంతా కూడా వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాలను, వాళ్ళ యొక్క కాలనీస్ను విస్తరించుకోవడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా మొఘల్ చక్రవర్తుల నుంచి చాలా రకాలైనటువంటి పర్మిషన్స్ తీసుకున్నారు. ఎందుకు? మేము వ్యాపారం చేసుకుంటాము, మాకు పర్మిషన్లు ఇవ్వండి అని చెప్పి మొదట్లో ఎంతో గౌరవంగా అడిగినటువంటి వాళ్ళు తర్వాత కాలంలో వాళ్ళు మనలో ఉండేటువంటి రాజకీయ అనైక్యత, స్నేహభావం లేదు అనేటువంటి విషయాలు, సామాజిక ఆర్థిక సమీకరణలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన మీదనే బ్రిటిష్ వాళ్ళు డామినేషన్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక్కడ ఉదాహరణకు కానీ తీసుకుంటే కనుక 1716 సంవత్సరంలో ఫరూక్ సియర్ అనేటువంటి ఆయనకు వైద్యం చేసినాడనేటువంటి ఒక కారణంతో ఆయన జబ్బు చేసింటే వైద్యం చేశాడు ఒక బ్రిటిష్ డాక్టర్. సో ఆయన అడిగితే హ్యాపీగా సరే మీకు ఎటువంటి కస్టమ్స్ డ్యూటీస్ లేకుండా మీరు బెంగాల్లో వర్తకం చేసుకోండి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దాన్నే మనము దివానీ రైట్స్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. దివానీ రైట్స్ అంటే ఏంటంటే వర్తకం చేసుకునేటువంటి దానికి ఒక లైసెన్స్ ఇచ్చేటువంటి పత్రము. అంటే దే హ్యావ్ గట్ పర్మిషన్ ఫ్రమ్ ద మొఘల్ ఎంపరర్స్. ఎక్కడెక్కడ చేసుకోవచ్చు? బెంగాల్లో చేసుకోవచ్చు, బీహార్లో చేసుకోవచ్చు, మరియు ఒరిస్సాలో కూడా చేసుకోవచ్చు. అంటే ఎక్కడైతే ఓడరేవు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళకు సముద్ర మార్గానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాలు ఉంటాయో అక్కడ వాళ్ళ యొక్క కాలనీస్ని ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేయడం అనేటువంటిది బాగా స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా దీన్ని అవకాశంగా తీసుకొని 1700 సంవత్సరంలో ఒక చట్టాన్ని జారీ చేశారు. 1720లో కూడా ఒక చట్టాన్ని జారీ చేశారు. ఈ చట్టం ప్రకారం ఏంట్రా అంటే కేవలం భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలో ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా కొన్ని వస్తువులు కానీ, సిల్క్ కానీ, లేకపోతే ప్రింటెడ్కు సంబంధించినటువంటి మెటీరియల్ కానీ, రైడ్ క్యాలికోస్ అనేటువంటి ఒక రకమైనటువంటి పదార్థం కానీ, ఇవన్నీ కూడా ఏంటివరంటే చాలా విలువైనటువంటివి. అప్పట్లో ఇంగ్లాండ్ దేశానికి ఎగుమతి చేసేటువంటి వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయకూడదు అని చెప్పి వాటిని పూర్తిగా ప్రొహిబిట్ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే మన భారతీయ వస్తువులపైన ఎప్పటి నుంచో కూడా వాళ్ళకు ఒక కన్ను అనేటువంటిది ఉంది. ఎందుకంటే వాళ్ళ వస్తువులను ఎక్కువగా ఉత్పత్తి చేసుకోవాలి, మన వస్తువులను పూర్తిగా తగ్గించి వేయాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. అందువలన ఏమైందంటే దానివల్ల మన భారతదేశంలో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి ఉత్పత్తులు తగ్గిపోవడం వల్ల, ముఖ్యంగా హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ అంటే మనము చేతి వృత్తుల పరిశ్రమ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ చేతి వృత్తుల పరిశ్రమలో పనిచేసేటువంటి చిన్న తరహా పరిశ్రమలన్నీ కూడా పూర్తి స్థాయిగా దెబ్బతినడం అనేటువంటిది కూడా బ్రిటిష్ వారి కాలంలోనే జరగడము జరిగింది. అంతేకాకుండా మనకు
1864 బాక్సార్ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత బ్రిటిష్ వారు అక్కడ విజయం సాధించిన తర్వాత మన భారతదేశంలో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థకు ట్రాన్స్ఫార్మ్ కావడం అనేటువంటిది కూడా ఇక్కడ మనము గమనించవచ్చు. ఎందుకంటే 1757లో ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వారు గెలిచారు, బాక్సార్ యుద్ధంలో కూడా బ్రిటిష్ వారు గెలిచారు. సో కాబట్టి మన భారతదేశంలో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లాండ్కు దేశానికి ట్రాన్స్ఫార్మ్ కావడం అనేటువంటిది జరిగింది. అప్పటి వరకు కూడా మనకు మిగులు ఉత్పత్తులు అనేటువంటివి ఉన్నాయి. ఈ మిగులు ఉత్పత్తులన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ దేశానికి తరలిపోవడం అనేటువంటిది స్టార్ట్ అయింది. కాబట్టి దీన్నే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఇంటూ కొలోనియల్ ఎకానమీ అనేటువంటి పేరుతో చరిత్రకారులు వ్యాఖ్యానించడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే కనుక బ్రిటిష్ వారి యొక్క ప్రధానమైనటువంటి విధానం ఏంట్రా అంటే వాళ్ళు భారతదేశంలో ఉండేటువంటి ఎక్కడైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఆ ఫ్యాక్టరీస్ నెలకొల్పి దాని ద్వారా విపరీతమైనటువంటి వ్యాపారాలు చేసి లాభాలు ఆర్జించాలనేటువంటిది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో అందుకోసము ప్లాసీ అండ్ బాక్సార్ యుద్ధాల్లో విజయం సాధించిన తర్వాత వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కానీ వాళ్ళ యొక్క మైండ్ సెట్లో కానీ అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వాళ్ళ యొక్క వ్యాపార వాణిజ్య విధానము అప్పటి వరకు కూడా మనపైన ఆధారపడి ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా చేంజ్ అయిపోయి అప్పటి వరకు అంటే పోటీ అనేటువంటిది ఉండింది. ఎందుకు? ఇతర యూరోపియన్ దేశాల వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకు పోర్చుగీస్ కావచ్చు, డచ్ కావచ్చు, ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు తీవ్రమైనటువంటి పోటీని ఇచ్చారు. కానీ 1764 సంవత్సరం తర్వాత వాళ్ళ యొక్క అధికారం అనేటువంటిది నామమాత్రమైంది. కాబట్టి బ్రిటిష్ వారి యొక్క అధికారం అనేటువంటిది బాగా పెరిగింది. కాబట్టి ఆటోమేటిక్గా బ్రిటిష్ వారు ఇక్కడ ఏకస్వామ్యం అయ్యారు. అందుకే దాన్ని మోనోపోలిస్టిక్ ఎకానమీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అంటే ఏకస్వామ్య విధానం. ఇంకా బ్రిటిష్ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేకుండా పోయారు ఆర్థిక పరంగా. సో అందుకే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ శాతం అంతా కూడా భారతదేశంలో తయారయ్యేటువంటి వస్తువులన్నింటినీ కూడా ఇంగ్లాండ్ దేశానికి ఎగుమతులు చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా ఇంగ్లాండ్ దేశం నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నిషేధించడం కూడా జరిగింది. ఉదాహరణకు కానీ మనం ఇక్కడ తీసుకున్నట్టయితే కనుక మనం బులియన్ అంటే మనం సిల్వర్ కానీ గోల్డ్ కానీ దీని అంతా కూడా బులియన్ మార్కెట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో అప్పట్లో మనం ఇంగ్లాండ్ దేశం నుంచి ఈ వస్తువులు దిగుమతి చేసుకునేటువంటి వాళ్ళు. ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేశారు? ఈ వస్తువులు మన దేశానికి రాకుండా బ్యాన్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అంతేకాకుండా 1769 సంవత్సరంలోకి వచ్చేటప్పటికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు, అంటే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే మొత్తము కంపెనీనంతా కూడా నడిపించేటువంటి ప్రధానమైనటువంటి వ్యవస్థ ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు ఒక ఆర్డర్ను పాస్ చేశారు. ఏమైనా పాస్ చేశారు? ముఖ్యంగా మన భారతదేశంలో లభించేటువంటి రా సిల్క్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు ఆ వస్తువులతో తయారైనటువంటివన్నీ కూడా వాళ్ళకు ఎక్కువ లాభాలను ఆర్జించి పెడుతున్నాయి. బట్ అయితే సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో, సిల్క్ విండర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన భారతదేశంలో ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో ఉండేటువంటి ఈ పరిశ్రమలన్నింటినీ కూడా పూర్తిగా డిస్కరేజ్ చేయండి అని చెప్పి బ్రిటిష్ వారు ఆర్డర్ పాస్ చేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ను కూడా ప్రవేశపెట్టారు. ఏంటివి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలో. బ్రిటిష్ వారు మహల్వారీ విధానము, జమీందారీ విధానము మరియు రైత్వారీ విధానం అనేటువంటి 3 రకాలైనటువంటి సిద్ధాంతాలను రెవెన్యూ సిస్టాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఇవన్నీ కూడా బ్రిటిష్ వారికి ఎక్కువ శాతం ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి మార్గాలుగానే ఉన్నాయి. కానీ భారతీయులకు మాత్రం ఎటువంటిగాను ఇది ఉపయోగపడలేదు. దీని ద్వారా విపరీతంగా వాళ్ళు ట్యాక్సెస్ రూపంలో భారతదేశంలో తయారైనటువంటి వస్తువులపైన, ఉత్పత్తులపైన విపరీతంగా లాభాలు ఆర్జించడం అనేటువంటిది జరిగింది. దానివల్ల బ్రిటిష్ వారు బాగుపడినారే కానీ భారతీయ రైతులు మరియు కుటీర చిన్నతరహా పరిశ్రమల్లో పనిచేసేటువంటి సాధారణ ప్రజలంతా కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి కావడం అనేటువంటిది కూడా మనకు జరిగింది. అంటే రైతువారీ సిస్టమ్స్ కానీ, లేదా పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ కానీ, లేదా జమీందారీ పద్ధతి కానీ, మహల్వారీ సిస్టమ్ కానీ బ్రిటిష్ వాళ్ళకు ఉపయోగపడినాయి కానీ మనకు మాత్రం ఎటువంటిగాను ఉపయోగపడలేదు. అంతేకాకుండా దానివల్ల కుటీర చిన్న తరహా పరిశ్రమలన్నీ కూడా పూర్తి స్థాయిలో నష్టమైపోయినాయి. అంతేకాకుండా కల్టివేటర్స్ అంటే ఆ
వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి ఎవరైతే పేదలు కూలీలు ఉంటారో వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ప్రభావానికి ఆర్థిక నష్టానికి గురి కావడం అనేటువంటిది కూడా మనము ఇక్కడ గమనించవచ్చు. అంతేకాకుండా ఇంకా 18వ శతాబ్దంలోకి వచ్చేటప్పటికి బ్రిటిష్ వారు తమ యొక్క వ్యాపార విస్తరణను బాగా డెవలప్ చేశారు. ముఖ్యంగా వ్యాపార విస్తరణలో భాగంగా వాళ్ళు అనేక రకాలైనటువంటి పాలసీస్ను కూడా ప్రవేశపెట్టడం అనేటువంటిది కూడా జరిగింది. ముఖ్యంగా 1772 సంవత్సరంలో బెంగాల్ వీవర్స్ హూ సోల్డ్ దేర్ క్లాత్స్, అంటే బెంగాల్లో పనిచేసేటువంటి ఎవరైతే వర్తకులు ఉంటారో వాళ్ళ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తయారు చేసినటువంటి వస్తువులను ఉత్పత్తులను కేవలము బ్రిటిష్ కంపెనీకి మాత్రమే అమ్మాలి, వాళ్ళు నిర్ణయించినటువంటి ధరకు మాత్రమే అమ్మాలి. ఇన్ కేస్ ఎవరైనా బ్రిటిష్ కంపెనీ చెప్పినట్లు వినకపోతే కనుక వాళ్ళ యొక్క కంపెనీస్ అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా తీసుకుపోయి జైల్లో వేసేటువంటి విధానం కూడా బ్రిటిష్ వారు అమల్లోకి తేవడం అనేటువంటిది జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన భారతీయులు మర్చెంట్స్కు తయారు చేసేటువంటి ఇండస్ట్రీస్కి అన్ని రకాలుగా ఇది అవరోధంగా కూడా ఏర్పడడం అనేటువంటిది మనం గమనించవచ్చు. దీనివల్ల ఏమైందంటే వాళ్ళు నిర్ణయించినటువంటి ధరకే వస్తువులను అమ్ముకోవాలని చెప్పి హుకుం జారీ చేయడం అనేటువంటిది నిజంగా వాళ్లకు ఒక గుదిబండగా మారింది. దీనివల్ల వాళ్ళకు న్యాయం అనేటువంటిది జరగలేదు. ఎందుకంటే తక్కువ ధరను బ్రిటిష్ వారు నిర్ణయిస్తారు కాబట్టి వాళ్ళు నిర్ణయించినటువంటి ధరకు మాత్రమే వస్తువులను అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది. దీనివల్ల వ్యాపారులు అన్ని రకాలుగాను నష్టపోవడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా పీజెంట్రీస్ అంటే రైతులు ఉండేటువంటి వాళ్ళు, ఆ వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి కూలీలు, రోజువారీ కూలీలు వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో పేదరికానికి గురి కావడం అనేటువంటిది కూడా ఇక్కడ మనము చూడొచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా చేతితో మనం తయారు చేసేటువంటి ఈ వీవింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తి స్థాయిలో మరుగున పడిపోవడం అనేటువంటిది గమనించవచ్చు ఇక్కడ. అంతేకాకుండా ఇంకా 1772 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వము ఒక రకంగా చెప్పాలంటే ఏకస్వామ్య విధానాన్ని ఫాలో అయింది. అంటే భారతదేశంలో మొత్తం వ్యాపారం అంతా కూడా తమ యొక్క గుప్తాధిపత్యం కిందకి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా 1772 సంవత్సరంలో సాల్ట్ పైన తమ యొక్క పూర్తి అధికారాలను కొనసాగించారు. అంటే ఉప్పు పైన కూడా మొత్తం వ్యాపారం అంతా కూడా బ్రిటిష్ వారి యొక్క చెప్పు చేతుల్లోకి పోవడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా 1776 సంవత్సరంలో వారన్ హేస్టింగ్స్ అనేటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఒక కొత్త సిస్టాన్ని తీసుకొని వచ్చాడు. ఏంటంటే మామూలుగా ఈ లీజుకి ఇచ్చేటువంటి విధానాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. ఇది ఒక స్కీమ్, లీజుకి ఇవ్వడం అన్నమాట. కొన్ని రోజుల పాటు ఎవరైతే ఎక్కువ డబ్బులు చెల్లిస్తారో వాళ్ళకి లీజుకి ఇచ్చేటువంటి సిస్టాన్ని ప్రవేశపెట్టాడు. అయితే అది కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ లీజ్ సిస్టమ్ అనేటువంటిది తీసేసి ఇంకొక రకమైనటువంటి యాక్షన్ చేసేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత రెవెన్యూ సిస్టమ్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆ సిస్టమ్స్ అన్నీ కూడా వచ్చాయి. అంటే ఏ విధానమైనా కూడా బ్రిటిష్ వాళ్ళకు ఉపయోగపడే విధంగానే దాన్ని మలుచుకున్నారే కానీ భారతీయులకు మాత్రం అది పూర్తిగా నష్టం అనేటువంటిది చేకూరింది ఇక్కడ. అంతేకాకుండా అప్పట్లో సాల్ట్ పీటర్ అనేటువంటి ఒక రకమైనటువంటి పదార్థం భారతదేశంలో దొరికేటువంటిది. ఇది దేంట్లో ఉపయోగిస్తారు అంటే ఇది గన్ పౌడర్. ఇది మనం మామూలుగా తుపాకులలో ఈ గన్ను మనం ఏదైతే మందు పెడతామో ఆ మందు సురేకారం అనేటువంటి పేరుతో పిలుస్తాం తెలుగులో. ఈ సాల్ట్ పీటర్ అనేటువంటి పదార్థాన్ని గన్ పౌడర్ తయారు చేయడంలో ఉపయోగిస్తారు. దీనికి ఇంగ్లాండ్ మరియు యూరోప్ దేశాల్లో విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. అది భారతదేశంలో విరివిరిగా లభిస్తుంది. ఈ సాల్ట్ పీటర్ పైన కూడా పూర్తి స్థాయిలో తమ యొక్క గుప్తాధిపత్యాన్ని బ్రిటిష్ వారు నిలుపుకోవడం అనేటువంటిది జరిగింది. సో అందుకే ఈ సాల్ట్ పీటర్ అనేటువంటి దాన్ని ఇంగ్లాండ్ దేశాలకు మరియు ఇతర యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేయడం అనేటువంటిది కూడా బ్రిటిష్ వారు చేశారు. అంతేకాకుండా ఇవే కాకుండా 1793 సంవత్సరం వచ్చేటప్పటికీ పూర్తి స్థాయిలో ఇండిగో అంటే నీలిమందు పైన వాళ్ళ యొక్క హక్కులన్నింటినీ కూడా పునరుద్ధరించుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో నీలిమందు అనేటువంటిది విరివిరిగా పండుతూ ఉంది కాబట్టి ఈ నీలిమందును పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క వ్యాపారము వాళ్ళ యొక్క చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా
ఓపియం అంటే నల్లమందును కూడా వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసుకున్నారు. అంటే నల్లమందు వ్యాపారం చేయడం కానీ, నీలిమందు కానీ, వస్త్రాలు కానీ, కాటన్ కానీ, వీవింగ్ కానీ, చిన్న తరహా పరిశ్రమలు కానీ, లఘు పరిశ్రమలు కానీ, ఫ్యాబ్రిక్ కానీ, ఇవన్నీ కూడా బ్రిటిష్ వారి యొక్క చెప్పు చేతుల్లోనే ఉన్నాయి. బ్రిటిష్ వారు చెప్పినట్టే మనం వినాల్సినటువంటి పరిస్థితులు అనేటువంటివి ఏర్పడ్డాయి. వీటన్నిటినీ కూడా ఇంగ్లాండ్ మరియు యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసి విపరీతమైనటువంటి లాభాలను బ్రిటిష్ వారు ఆర్జించేటువంటి వారు. అంతేకాకుండా దీనివల్ల ఈ నీలిమందు తోటల్లో పనిచేసేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విపరీతంగా నష్టపోవడం అనేటువంటిది జరిగింది. వాళ్ళ యొక్క శ్రమ అంతా కూడా వృధా కావడం అనేటువంటిది కూడా ఇక్కడ మనము గమనించవచ్చు. అంతేకాకుండా బ్రిటిష్ వారు చెప్పినట్టు వినకపోతే కనుక అన్ని రకాలుగా వాళ్ళను సీజ్ చేయడం కానీ, వాళ్ళను డైరెక్ట్గా తీసుకుపోయి జైల్లో వేయడం కానీ చేయడం అనేటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా మనకు చెరకు అనేటువంటిది కూడా ఉంది. ఈ చెరకు ఉత్పత్తులు అనేటువంటి భారతదేశంలో విరివిరిగా ఉన్నాయి. ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో ఈ చెరకు అనేటువంటిది బాగా డెవలప్ అయి ఉంది. ఈ షుగర్ ఇండస్ట్రీ అంటాం మనం ఇంగ్లీష్లో. అంతేకాకుండా షిప్ బిల్డింగ్ అంటే మనము చిన్న చిన్న పడవలు తయారు చేయడము, షిప్పులు తయారు చేయడం అనేటువంటిది కూడా అప్పట్లో బాగా డెవలప్ ఉంది. ఎందుకంటే మనకు తీర ప్రాంతాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి అప్పట్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసేదానికి ఈ తీర ప్రాంతాలు అనేటువంటివి విరివిరిగా ఉన్నాయి. సో అప్పట్లో మనము షిప్ బిల్డింగ్ కూడా తయారు చేస్తున్నాం. ఉదాహరణకు మనం మచిలీపట్నం తీసుకోవచ్చు, గుజరాత్ ఏరియాలో, ఈ ప్రాంతాలలో ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలలో ఈ షిప్ బిల్డింగ్ అనేటువంటిది ఉంది. సో ఇది కూడా వాళ్ళ యొక్క గుప్తాధిపత్యంలోకి తీసుకోవడం వలన మన భారతదేశంలో ఈ పరిశ్రమలు కూడా దెబ్బతినడం అనేటువంటిది కూడా మనము చూడొచ్చు. అంతేకాకుండా 18వ శతాబ్దంలోకి వచ్చేటప్పటికి ఇంగ్లాండ్లో వెరీ ఇంపార్టెంట్ పారిశ్రామిక విప్లవం వచ్చింది. పారిశ్రామిక విప్లవం అంటే ఏంది? 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో వచ్చింది ఈ పారిశ్రామిక విప్లవం. వస్తు ఉత్పత్తి, రవాణా రంగాలలో మరియు పారిశ్రామిక రంగాలలో వచ్చిన గణనీయమైనటువంటి మార్పునే పారిశ్రామిక విప్లవం అంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లాండ్లో ఈ పారిశ్రామిక విప్లవం అనేటువంటిది రావడం వలన ఎక్కడ చూసినా కూడా అనేక రకాలైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, వాణిజ్య ఉత్పత్తులు, పరిశ్రమల్లో తయారైనటువంటి వస్తువులు విపరీతంగా ఉత్పత్తులు కావడం అనేటువంటిది జరిగాయి. ఈ ఉత్పత్తులన్నింటినీ కూడా అమ్ముకోవడానికి బ్రిటిష్ వారికి మార్కెట్లు అవసరం పడ్డాయి. ఆ మార్కెట్లు బాగా ప్రపంచ దేశాలకన్నిటికీ కూడా విస్తరించారు. వాటిలో భారతదేశం కూడా ప్రధానమైనట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో కూడా విపరీతమైనటువంటి జనాభా ఉంది కాబట్టి మన భారతదేశాన్ని వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఒక మార్కెట్గా వినియోగించుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. లంకాషైర్లో తయారైనటువంటి కాటన్ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశానికి దిగుమతి చేసేటువంటి వారు. అంతేకాకుండా పారిశ్రామిక విప్లవంలో భాగంగా వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఉత్పత్తులను భారతదేశానికి దిగుమతి చేసి వాటిని భారతదేశంలో విరివిరిగా అమ్మి విపరీతమైనటువంటి లాభాలు ఆర్జించడం అనేటువంటిది కూడా మనము చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ భారతదేశం అనేటువంటిది ఇప్పుడే నేను చెప్పాను, వాళ్ళ యొక్క వస్తువులకు ఒక మార్కెట్గా మన భారతదేశం అనేటువంటిది ఉపయోగపడింది. ఇక్కడ కానీ మీరు చూడొచ్చు 1815వ సంవత్సరంలోకి వచ్చేటప్పటికి బెంగాల్ ప్రభుత్వం, ఎందుకంటే బెంగాల్ ప్రభుత్వం కూడా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టే వినేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ అంతకుముందు ఎక్కువ శాతం వాళ్ళు ఇంపోర్ట్ కానీ చేస్తే కనుక ఎక్కువ పన్నులు మన ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ ఇక్కడ కేవలము ఇంగ్లీష్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నందుకంటే ఇంగ్లాండ్ నుంచి వస్తువులు మన భారతదేశానికి వస్తే కేవలం 2.5% మాత్రమే వాళ్ళ యొక్క వస్తువులపైన ఇంపోర్ట్ డ్యూటీస్ అనేటువంటి వేసేవాళ్ళు. అంటే దిగుమతుల పైన పన్ను చాలా తక్కువ అన్నమాట అది. అంటే ఇప్పుడు ఉదాహరణకు 100 రూపాయలు అయితే కేవలం 2.5 రూపాయలు మాత్రమే మనకు చెల్లించేటువంటి వాళ్ళు. అంత తక్కువ అమౌంట్ అనేటువంటిది ఉంది. అదే ఎక్స్పోర్ట్ చేయాలంటే బ్రిటిష్ వారు చెప్పినట్టు ఎక్కువగా మనం పన్నులు కట్టాల్సినటువంటి పరిస్థితి కూడా అప్పట్లో ఉండేది. దీనివల్ల బ్రిటిష్ వారు ఎక్కువగా లాభపడడం అనేటువంటిది మనకు చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. దీనివలన మొత్తము భారతదేశంలో ఫారెన్ గూడ్స్కు ఎక్కువ డిమాండ్ అనేటువంటిది కూడా పెరిగింది. ఎందుకంటే మన వాళ్ళు కూడా అప్పటి వరకు చూడనటువంటి కొత్త రకాలైనటువంటి వస్తువులన్నింటినీ కూడా చూసిన తర్వాత ఒక్కసారిగా నాణ్యత విషయంలో కానీ అన్ని కలర్స్ విషయంలో కానీ మనకంటే కూడా కొంచెం మంచి బ్రాండెడ్ వస్తువులను వాళ్ళు ఉత్పత్తులు చేయడం వల్ల మనం అన్ని రకాలుగాను అట్రాక్ట్ కావడం జరిగింది. దానివల్ల వాళ్ళకు విపరీతమైనటువంటి లాభాలు కూడా ఆర్జించడం అనేటువంటిది కూడా మనము
చూడొచ్చు చరిత్రలో. అంతే దీనివల్ల ఏమైంది, భారతదేశంలో ఉండేటువంటి కుటీర చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినడం అనేటువంటిది కూడా జరిగింది. అంతేకాకుండా మనము ఆర్థికంగాను మరియు సామాజికంగాను పూర్తిగా బ్రిటిష్ వారి చెప్పు చేతుల్లోకి రావడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించడము చూడొచ్చు. సో దీనివల్ల మనము సామాజికంగాను ఆర్థికంగాను విపరీతంగా మనము బ్రిటిష్ వారి చేతిలో నష్టపోవడం అనేటువంటిది జరిగింది.